పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి కేవలం పాలమూరు రంగారెడ్డి ప్రజలు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా కీలకమైన అంశం ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు. శ్రీ నిరంజన్ రెడ్డి గారు చెప్పిన కీలకమైన విషయాలను ప్రస్తావించకుండా తెలంగాణ ప్రజలు గమనించాల్సి, అదేవిధంగా అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని విషయాలను మాత్రం ప్రజల దృష్టికి మీడియా ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మొట్టమొదట కేసీఆర్ గారి పాలనకు, రేవంత్ రెడ్డి గారి పాలనకు మౌలికంగా ఒక ప్రధానమైన తేడా ఉన్నది. కేసీఆర్ గారు గుండెలో, శరీరంలో, ప్రతి కణంలో కూడా తెలంగాణ ప్రయోజనాలే ఉంటాయి, తెలంగాణ భావితరాల ప్రయోజనాలే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారికి ప్రతి కణంలో, మెదడులో, మస్తిష్కంలో, ప్రతి చోట కూడా ఆయనకు తన స్వప్రయోజనాలే ఉన్నాయి, ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలే ఉన్నాయి. ఇది మౌలికంగా తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అంశం. నిజానికి ఆరాటం అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మేము ప్రభుత్వంలో ఉన్నాము, అధికారిగా వారిని చూస్తున్నాము. ఆరాటం అంటే ఎట్లుంటుందంటే కేసీఆర్ గారిది, ఒకసారి ఒక నదిని మానవ మాతృడు చేయలేనది, ఇన్ఫ్యాక్ట్ దేవుళ్ళు కూడా తలుచుకుంటే కాని పనిని కేసీఆర్ గారు ఒక నదిని లిఫ్ట్ చేసి గ్రావిటేషన్కు వ్యతిరేకంగా 1,00,00,000 ఎకరాలకు కూడా మళ్లించాలన్న ఒక బృహత్తరమైన ప్రయత్నం. అంటే మనిషి చంద్రుడి దగ్గరికి పోవడం ఊహించడం ఎంత కష్టమో, నదిని లేపి పర్వత ప్రాంతాలకు, ఎత్తు ప్రాంతాలకు తీసుకురావడం అంత కష్టం. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అంటే మనిషి తనను తాను ఛాలెంజ్ చేసుకొని నదులను లేపి ఎడారి లాంటి ప్రాంతాలకు తీసుకొచ్చి వాటిని సస్యశ్యామలం చేసిన ఒక దార్శనికుడు, శాస్త్రవేత్త కేసీఆర్ గారు. అది కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు. మేము అదే పాలమూరులో పుట్టినాం. అదే ఎండాకాలంలో పేద ప్రజలందరూ కూడా గోన బస్తల బోళ్ళన్ని పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి పేద పిల్లలందరినీ కూడా, అన్ని కులాలకు మతాలకు అతీతంగా పిల్లలందరినీ కూడా ముసలోళ్ళ చేతిలో పెట్టి మొత్తం కూడా ఆ ఎర్ర బస్సులల్లో ఎక్కి మొత్తం కూడా ఆ తెహ్రీ డ్యామ్ దాకా పోయినరు. మేము సర్వీసులో ఉన్నప్పుడు మస్తూరిలో ట్రైనింగ్ అవుతుంటే తెహ్రీలో ఈ పాలమూరు యాస కనిపిస్తుంది ఏందని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతే, తెలుగు వాళ్ళ కూలీల దగ్గరికి పోతే, అయ్యా మేము పాలమూరు నుంచి వచ్చిన తెలుగు కూలీలమని చెప్పిన రోజులు మాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. ఎన్నో కుటుంబాలు ఎండాకాలం వచ్చిందంటే బస్టాండ్ల దగ్గర ఏడుపులు తూడుపులు. అదంతా కూడా రివర్స్ చేసిన ఒక గొప్ప దార్శనికుడు కేసీఆర్ గారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో ఈరోజు వాటర్ను ప్రజల కోసం డైవర్ట్ చేయడం లేదు, అటెన్షన్ను డైవర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్లో సిద్ధహస్తులు. మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలా పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పారు. ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇవన్నీ కూడా మేడిగడ్డలో కూల్చివేత. మేడిగడ్డ కూలిపోలేదు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం తెలంగాణ ప్రజలకు. మేడిగడ్డ తనంతటికి తాను ఆ పిల్లర్ నెంబర్ 2021 కూలిపోలేదు, వాటిని కుట్రపూరితంగా కూల్చేశారు. అది యుద్ధ నేరము.